నేను ఇంత బాగా సక్సెస్ అవ్వడానికి సీక్రెట్ చెప్తాను, చెప్పనా? కావాలా? చేతుల్లో నిలబెట్టండి. కావాలి అని చెప్పండి. నాకు వీక్నెస్ ఉంది, ఎవరిని అడగకపోతే చెప్పను. చెప్పండి మళ్ళీ మళ్ళీ. సరే, ఇంతమంది అడిగారు కాబట్టి చెప్పేస్తా. ఏంటో తెలుసా? లా ఆఫ్ అట్రాక్షన్. చెప్పండి. ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. నేను మళ్ళీ చెప్తున్నా, మీ లైఫ్లో ఇలా చిటికేయండి. చిటికేసినంత ఈజీగా సక్సెస్ చేయించగలను మిమ్మల్ని. చిటికేసినంత ఈజీగా పక్కా రాసి పెట్టిస్తా. అవ్వకపోతే నేనే మీకు ₹1,00,000 ఇస్తాను. నేను చెప్పింది మీరు ఫాలో అయ్యి సక్సెస్ అవ్వకపోతే నేను మీకు ₹1,00,000 ఇస్తాను. నా 1 మంత్ ఇన్కమ్ ఇచ్చేస్తాను మీకు. ఈ తెలుగులో దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటారు. ఇప్పటిదాకా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసి నేను 800 మంది లక్షాధికారులను తయారు చేశాను. 800 మంది లక్షాధికారులు 35 దేశాల్లో తయారు చేశాను. నా దగ్గరికి వచ్చి కార్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు, ఇల్లులు కొనుక్కునే ఉన్నారు, అప్పుల నుంచి బయటకు వచ్చిన వాళ్ళు, తల్లిదండ్రులను బాగా చూసుకునే వాళ్ళు ఉన్నారు. సింపుల్ సీక్రెట్, ఒకే సీక్రెట్ గుర్తుపెట్టుకోండి. లా, చెప్పండి, లా ఆఫ్ అట్రాక్షన్. తెలుగులో దీన్ని ఆకర్షణ సిద్ధాంతం అంటాం. గుర్తుపెట్టుకోండి. ఆకర్షణ అంటే ఏం చెప్తుంది తెలుసా? చెప్పండి. నా ఆలోచనకి, ఎవరి ఆలోచనకి? వెరీ గుడ్. నా ఆలోచనకి ఆకర్షణ ఉంటుంది. ఆలోచన శక్తికి ఆకర్షణ శక్తి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. చాలా చాలా పవర్ఫుల్. మీరు రోజు దేన్ని ఆలోచిస్తుంటారో అదే మీరు అలా అయిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ టైం ఒక వేరే స్టేట్లో ఒక అబ్బాయి 23 ఇయర్స్కి IAS కొట్టాడు. చెప్పన టెక్నిక్. అబ్బాయి రోజు అబ్బాయి పేరు రాసి కింద IAS, ఐఎమ్ ద బెస్ట్ ఆఫీసర్ అని రాశాడు. రోజు అబ్బాయి ఇంట్లోనే ఒక IAS లాగా నడవడం మొదలుపెట్టాడు. జాగ్రత్తగా వినండి. ఇదే లండన్లో ఒక ఆవిడ క్యాన్సర్ నుంచి బయటపడింది. క్యాన్సర్ నుంచి ఎలాగా? ఇంకొక అతనికి ఫ్లైట్ యాక్సిడెంట్ అయ్యి బయటకు వచ్చాడు. ఫ్లైట్ యాక్సిడెంట్. డాక్టర్ చెప్పారు, నువ్వు నడలేవు, ఇంక నీ వల్ల కాదు అంటే, క్రిస్మస్ కల్లా ఇంటికి వెళ్ళిపోతానని చెప్పేసి అన్నాడు. క్రిస్మస్ కల్లా. వీళ్ళందరూ చేసిన పని ఏంటి తెలుసా? బలంగా ఒక ఆలోచనని పదే 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 ఆలోచించడం, అలాగా నటించడం అన్నమాట. ఆ అబ్బాయి ఏం చేసేసా, రోజు ఇంట్లో ఒక దీంట్లాగా ఫీల్ అయ్యి కాన్ఫిడెంట్గా నడిచేవాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కాన్ఫిడెంట్గా ఎలా కూర్చుంటారు? మీరు ఒక ఆఫీసర్ అనుకుందాం, మీ అందరూ ఒక ఆఫీసర్స్. ఒక్క నిమిషం అనుకుందామా? అందరూ చెప్పండి, అనుకోవడం. చెప్పండి, అనుకోవడం ఫ్రీ, నో ట్యాక్స్, నో GST. ఇప్పుడు కొంతసేపు మీ అందరూ ఆఫీసర్లు అనుకుందామా? అనుకుంటే నష్టం ఉందా? గట్టిగా. కానీ మీకు ఒక సీక్రెట్ చెప్తాను. సీక్రెట్, ప్రపంచం మొత్తం మీద నేను రీసెర్చ్ చేస్తే 35 దేశాల్లో 100కి 93 మంది అనుకోవడానికి భయపడతారట.